నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తొలిసారిగా మార్కాపురం జిల్లాకు విచ్చేస్తున్న సీఎం చంద్రబాబును స్వాగతించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. పీఏసీఎస్ ఉద్యోగుల నిరవధిక సమ్మె విరమణ, ఉద్యోగుల డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం. జనసేన పార్టీ సభ్యత్వ సాధకుల సమావేశం, పార్టీ సభ్యత్వ నమోదును విస్తృతంగా చేపట్టాలన్న ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేయడమే సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలో నిధుల కేటాయింపే వెలుగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి స్పష్టం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు ఫీడల్ కెనాల్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో మంత్రి మార్కాపురంలో మీడియాతో మాట్లాడారు. జిల్లా ఆ రోజు ఎలక్షన్ ముందు మార్కాపురం వచ్చిన రోజు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అడగడం జరిగింది, మార్కాపురం జిల్లా చేయమని. ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజైతే ఏదైతే చెప్పారు అపోజిషన్ ఉన్నప్పుడు, ఇచ్చిన మాట ప్రకారం జిల్లా నీటి కాకుండా కందుకూరిని ప్రకాశం జిల్లాలోకి తీసుకురావటం, అద్దంకిని ప్రకాశం జిల్లాలోకి తీసుకురావటం అన్నీ కూడా చేసి జిల్లా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట. అదొక కార్యక్రమం. అట్లానే ఇక్కడికి వచ్చే ముందు వెలుగొండ ప్రాజెక్టు కొనాలనేది ఉద్దేశం. ఆ రోజు 96 వెలుగొండ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారే గుర్తించి ప్రాంత ప్రజలకి నీళ్ళు అవసరం, వెలుగొండ ప్రాజెక్టు కడితే కనుక ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందనే ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మంత్రిగా ఉన్న కోడెల శివప్రసాద్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, గొట్టిపాటి హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశామని మోసపూరితమైన హామీ చెప్పారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారన్నమాట. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దాదాపు సప్లై ఛానల్ అంతా కూడా రెడీ చేయించాలి. దాదాపు 500-600 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేసి ఈ ప్రాజెక్టుని వేగవంతంగా చేసి నీళ్లు ఇవ్వాలి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ రావడం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులకు 20% మేర జీతాల పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రతి ఉద్యోగికి 5 లక్షల కవరేజ్తో కూడిన సమగ్ర గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయడంతో పాటు గ్రాట్యుటీ 2 లక్షల నుండి 4 లక్షల మేర పెంచనుంది. దీంతో పీఏసీఎస్ సంఘాల ఉద్యోగులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారుల బృందం పీఏసీఎస్ సంఘాల నేతలతో డిమాండ్లపై చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పెంచిన ప్రయోజనాలు అమలు ఉన్నత స్థాయి కమిటీ త్వరలో ప్రకటిస్తుందని వివరించారు. తమకు అప్పగించిన బాధ్యతలను పీఏసీఎస్ ఉద్యోగులు నిబద్ధతతో నిర్వహిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశంసించారు. తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించిన మంత్రి అచ్చెన్నాయుడిని పీఏసీఎస్ ఉద్యోగులు సత్కరించారు. వెనుకబడిన పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోరిక వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలు పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట మీడియాతో మాట్లాడారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 20 లక్షల మందికి త్రాగునీరు అందించడం జరుగుతుందన్నారు. ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడే దానిని పూర్తి చేస్తానని చెబుతుంటాడని, దీనిలో భాగంగా ప్రధాన ఫీడల్ కెనాల్ పనులకు 456 కోట్లు కేటాయించారని తెలిపారు. ఫీడల్ కెనాల్ పనుల శంకుస్థాపన చేసేందుకు వస్తున్న సీఎంకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. కొత్త జిల్లా మార్కాపురం ఏర్పాటు చేసినందుకు ఆ ప్రాంత ప్రజలు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారన్నారు. అందరికీ నమస్కారాలు. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూనే ఉన్నాం. పశ్చిమ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్ట్ అనేది చాలా ఆవశ్యకత. అక్కడ మారుమూల ప్రాంతం, అది నీటి ఎద్దటి ఉండి సాగుకి తాగునీటికి ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రాంతం అది. ఈ వెలుగొండ ప్రాజెక్ట్ వస్తే దాదాపు 4 లక్షల ఎకరాలతో పాటుగా కూడా 25 లక్షల మంది జనాభానికి మంచినీరు సౌకర్యం కూడా ఏర్పడుతుంది. అందుకు మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే
నేనే శంకుస్థాపన చేశాను, నేనే ప్రారంభం చేయాలని చెప్తూనే ఉన్నాను. అంటే 25వ తారీఖున వెలుగొండకి దోర్నాల మండలంలో గంటావాణిపాలెం గ్రామం వద్ద 456 కోట్ల రూపాయలతో వెలుగొండ ఫీడర్ కాలువని శంకుస్థాపన చేయటం అనేది ఆ లైనింగ్ పనులకు ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కూడా అభినందనలు, వారి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ త్వరగా మనం వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తామనేది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక పెద్ద హామీగా పదే చెప్తూనే ఉంటారు. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు వెలుగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామనేది దాదాపు ఈ సంవత్సరం ఆఖరి కాలంలోనే అది పూర్తవుతుందనే ఒక పెద్ద నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరూ మార్కాపురం జిల్లా వాసులందరూ కూడా వారికి రుణపడి ఉంటామనేది కూడా తెలుపుకుంటూ ఉన్నాం. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ సాధకుల సమావేశం ఒంగోలు రవిప్రియ మాల్లో నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, పార్టీ నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని అన్నారు. పార్టీ నాయకులు పర్వతిరెడ్డి కిషోర్ గారు, నగర పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మంచి రోజులు. ఈ నెల 26వ తేదీ నుంచి జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 174 నియోజకవర్గాలు, అంటే 175 నియోజకవర్గాల్లో వారం ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ సభ్యత్వాలు నమోదు కార్యక్రమం మొదలైంది. రేపు 26 నుంచి 174 నియోజకవర్గాల్లో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభానికి 25 పార్లమెంట్లకు గాను 25 మందిని సమన్వయకర్తలుగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేసి వాళ్ళని ఆయా పార్లమెంట్లకి పంపించడం జరుగుతుంది. మన సభ్యత్వం తీసుకున్నందువల్ల పార్టీ అన్ని విధాల వాళ్ళకు అండగా ఉంటుంది. అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 5 లక్షల బీమా కూడా వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. రెండవది, పార్టీలో ఒక లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు ఈ ఉద్యమి సభ్యత్వం అనేది మనకి ఎంతో దోహదపడింది. అలాగే పార్టీ పదవుల్లో కూడా రేపటి రోజు సభ్యత్వం ఉంటేనే మనం ఏదైనా అడగటానికి కానీ తీసుకోవడానికి కానీ ఆస్కారం ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉద్యమ సభ్యత్వంలో పాలు పంచుకొని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనందరం కూడా ఈ సభ్యత్వాలు ఉద్యమ సభ్యత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని జనసేన పార్టీ వైపు ఆకర్షితులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాం. రేపు జరిగే 26వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం అనేది, ఉద్యమం అనేది ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఎదగాలంటే, ఏ పదవి కావాలంటే ఈ మెంబర్షిప్ లేనిది ఎవ్వరూ దానికి అనర్హులు. అందుకని ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి సేవాభావం ఉండాలి, ఒక పదవి రావాలి, 4 పనులు మనం చేయాలి, పక్కన వాళ్ళ పనులు చేయాలనే ఆలోచనతో ఉంటారు. అందుకని దానికి మెయిన్ అసలు టికెట్ అనేది ఈ మెంబర్షిప్ అనేది. ఈ మెంబర్షిప్ అనేది లేకపోతే ఎవరు ముందుకు పోరు. ఈ పార్టీలో మన మెంబర్షిప్ ఉండి పలానా పేరు ఉంటే ఆ పేరు గుర్తింపు ఉండిద్ది. ఏదైనా జరిగినా చేసినా ఆ పార్టీ అనేది వీళ్ళకి అండగా ఉందిరా, వీళ్ళ వెనకాల బ్యాక్ బోన్ ఉంది ఈ పార్టీ అనేది. ఎప్పుడు మనిషి కష్టపడితే నిదానంగా వస్తాయి. ఈరోజు కష్టపడితే ఈరోజే రావాలంటే ఎప్పుడు రాదు. అందరు కష్టపడండి, ప్రతి ఒక్కరు చెప్పండి. ఇది చేపించడం వల్ల మన బలం, మన పార్టీకి బలము, మనకు బలము, మీకు బలం. ప్రకాశం జిల్లా చీమకుర్తి దిన్నేపురంలో 2 సామాజిక వర్గాలు విగ్రహాలు పెట్టడానికి చేస్తున్న ఏర్పాట్లలో వాగ్వివాదం జరిగింది.
ఆ ప్రాంతంలో విగ్రహాల ఏర్పాట్లను నిరసిస్తూ మహిళలు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కమిషనర్కు అర్జీ ఇవ్వడానికి ప్రయత్నిస్తే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ అందువలన ధర్నా చేస్తున్నామన్నారు. కులాల మధ్య మున్సిపల్ కమిషనర్ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. కమిషనర్ గారు ఇప్పటివరకు రాలేదండి. మేము ఆయన వచ్చేవాళ్ళకి ఇక్కడే కూర్చుంటాం. సిబ్బందితో సహా తలుపులు వేసుకుని వెళ్ళిపోయాడు. మేము వస్తున్నామని తెలిసినా కూడా ఆయన వెళ్ళిపోయాడు. అందుకని మేము ఇక్కడే కూర్చుంటాం. మాకు ఆయన న్యాయం చేసి రాస్తుంది. మేము ఒప్పుకో కూర్చోండి, అందరూ కూర్చోండి. ఎక్కువైపోయింది, ఇదంతా యాక్సిడెంట్లు అవుతున్నాయి తరచు, ఇది కొంచెం సమస్య ఎక్కువగా ఉందిలే అని చెప్పి మేము అంత క్లియర్ చేయమంటే కాదు, మేము బొమ్మలు పెట్టాలి, మాది స్థలము అని మాట్లాడుతున్నారు. దానికి మేము ఆల్రెడీ 2 సార్లు కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తాము. పిటిషన్ ఇస్తే ఆయన ఎటువంటి సమస్య చెప్పకుండా నా మీద ఒత్తిడి ఎక్కువైంది, నాకు ప్రెజర్ ఎక్కువైంది, నేనేమి చేయలేను అని చెప్పేశాడు. అందుకని మేము కలెక్టర్ గారికి వెళ్ళి అర్జీ ఇచ్చొచ్చాము. ఆవిడ అక్కడ ఫర్దర్గా ఆవిడ ఫోన్ చేశారు. నిన్న ఈవినింగ్ టైంలో 5 గంటలకు ఆమె ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమైంది, అక్కడ ప్రాబ్లం ఏమైందని అడిగారు. ఆమె అడిగినప్పుడు ఏమి కాలేదండి, ఏమి చేయలేదని మేము చెప్పాము. చెప్పిన 15 నిమిషాలకి జేసీపీ ద్వారా రేకులు పడేయించాము. పడేసిన వెంటనే వాళ్ళంతటి వచ్చి జేసీపీ ఎక్కి ఎలా పడేస్తారు, ఎవరిని అడిగి పడేస్తారు, ఇది మాది, మేము ఇక్కడ బొమ్మలు పెట్టాల్సిందే అని గట్టిగా మాట్లాడారు. వాళ్ళతో మాకు గొడవ అనవసరం. మేము ఇక్కడ తీసుకొచ్చింది ఏంటి, ఇక్కడ అందరం ఒకటే. ఇన్ని సంవత్సరాలుగా అన్నాజెండలాగా అక్కతమ్ముళ్ళలాగా అందరం కలిసి ఉన్నాం. ఇవాళ కుల రాజకీయాలు తెచ్చారు. ప్రత్యేకించి 2 కులాల మధ్య గొడవ పెట్టారు కమిషనర్ గారు. ఆయనే చేశారు ఇదంతా. పడేయమని చెప్పింది ఆయనే, మళ్ళీ తీసుకొచ్చి కట్టుకోండి మేము వెళ్ళిన తర్వాత అని చెప్పింది కూడా ఆయనే. ఎందుకు చెప్పారంటే నాకు తెలియదు, మా మేడం గారు నాకు తెలియకుండా ఈ పని చేశారు, నేను మా మేడం గారితో మాట్లాడాను, యథాస్థానంలో పెట్టండి. యథాస్థానంలో పెట్టేవాడు ఎందుకు పడేయించారు, 5 గంటలకు వచ్చి ఎందుకు పడేయించారు, పడేసిందని మళ్ళీ పునరుద్ధరిస్తే ఎట్లా ఒప్పుకుంటాం. అందుకని మేము దీనికి వ్యతిరేకిస్తున్నాం. అక్కడ గవర్నమెంట్ అది ఏ ఒక్కడిది కాదు. పిల్లలకి ఇబ్బంది, బస్సులకి ఇబ్బంది, ఎన్ని యాక్సిడెంట్లు అవుతుంది. ఈ సమస్య పరిష్కరించడానికి నేను ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి 70 మందిని తీసుకొని వస్తే కౌన్సిలర్ నేను నాకే ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు, సమాధానం చెప్పలేదు ఆయన. ఇంకా సామాన్య మనుషులకి ఏం ఇస్తాడు ఆయన, మామూలు సగటు మనిషికి ఏం విలువిస్తాడు ఆయన. టేబుల్ మీద పెట్టే సాయంత్రం వెళ్ళిపోమన్నాడు. ఇంకా నాకే మేము వస్తున్నామని తెలిసి సిబ్బందితో సహా తలుపులు వేసుకొని వెళ్ళిపోయాడు. కమిషనర్ గారి పేరు రామకృష్ణ గారండి. ఆల్రెడీ 2 సార్లు ఇచ్చాము, ఇది 3వ సారి వచ్చాం. వచ్చినప్పుడు కూడా టేబుల్ మీద పెట్టాలండి అన్నాడు. మళ్ళీ 2వ సారి ఫోన్ చేస్తే మేనేజర్ గారికి ఇవ్వండి అన్నాడు. ఇక్కడ ఏ ఒక్క సిబ్బంది మాకు అర్జీ ఇవ్వడానికి సార్లు మేము రిపోర్ట్లు ఇచ్చినా కూడా అడ్రస్ లేకుండా చేశారు. వాళ్ళు ఒక మాట వింటారో లేకపోతే మా మాట వింటారో, లేకపోతే దేవుడికి సెంటర్కి న్యాయం చేస్తారో లేకపోతే దేనికి చేస్తారో మరి. వాళ్ళ మాటలు విని ఈ నాయకులందరూ కలిసి వీళ్ళందరూ చేయకపోతే ఇంక ఎవరికి చేస్తారు. ఏమన్నా ఇల్లు కట్టుకుంటుంటే పడేస్తుంటుంటే మరి గవర్నమెంట్ చోటు మీరు ఆక్రమించుకుంటుంటే మీరు ఏం చేస్తున్నారు? మేము 40 సంవత్సరాల నుంచి మేము బొంకు పెట్టుకున్నామంటే ఎవరికి రాసిచ్చారు? అది ఎవరికి రాసిచ్చారు? అది రోడ్డు వాళ్ళు పెడితే మేము పెట్టలేమా? లేకపోతే తనుకోమని చెప్పారు ఈ నాయకులందరూ కలిసి? ఏంది వీళ్ళందరూ ఎందుకు ఉన్నారు? ప్రభుత్వంలో చేయని వాళ్ళప్పుడు ఎందుకు ఈ సన్నద్ధంలో ఉన్నారు? వస్తున్నారు, పోతున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇవ్వాలి మేము? వెల్కమ్ బ్యాక్ టు డి న్యూస్. సిపిఐ సీనియర్ నాయకుడు న్యాయవాది ముదివర్తి రాఘవరావు మృతి సిపిఐకి కార్మిక సంఘాలకు తీరని లోటని ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. ఒంగోలు మల్లయ్య లింగం భవనంలో ముదివర్తి రాఘవరావు సంతాప సభ జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, నాయకులు ఉప్పుటూరి ప్రకాశ్రావు, శ్రీరామ్ శ్రీనివాసరావు, కరవది సుబ్బారావు, వీరారెడ్డి, సిపిఎం నాయకుడు దామ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఒకప్పుడు 15-20 సంవత్సరాల క్రితం కరవది వెంకటేశ్వర గారు వేడినే ఉంటారు మీరందరూ. అలాగే నాగిశెట్టి రంగారావు, వీళ్ళిద్దరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ లాయర్స్గా
పేద ప్రజలకు అనేక మందికి ఉచితంగా సహాయం చేసేవాడు వాదించి కోర్టుల్లో కేసుల్ని. అలాంటి పరిస్థితి మన రాఘవరావు ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాఘవరావు కమ్యూనిస్ట్ పార్టీ లాయర్గానే కాకుండా ఇతర రాజకీయాలతో సంబంధం లేకుండా ఇతర వ్యక్తులకు కూడా మంచి లాయర్గా తోడ్పడుతున్నటువంటి వ్యక్తి. ఆయన గురించి అంతకుముందు అప్పటికే ఆయన ఇక్కడ లాయర్గా సొంతగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతకుముందు కరవతి రాఘవరావు గారి దగ్గర, కరవతి వెంకటేశ్వర గారి దగ్గర, కేవీ గారి దగ్గర ఆయన థియేటర్ గుమస్తాగా ఉంటూ అన్న చెప్పినట్టుగా ట్రైన్లో వెళ్ళి నెల్లూరులో అక్కడ లా చేసి లాయర్గా ఆయన సొంతంగా జూనియర్గా కొన్నాళ్ళు కేవీ గారి దగ్గర ఆఫీస్లో, ఆ తర్వాత ఆయనే సొంతంగా ఇక్కడ ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఒంగోలులో ఒక ప్రముఖ న్యాయవాదిగా ఆయన ఎదగటమే కాకుండా ఒంగోలు బార్ కౌన్సిల్కి నాకు తెలిసి ఒకసారి 2 సార్లు బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఇక్కడ లాయర్గా ప్రముఖ న్యాయవాదిగా ఎంతైతే ఆయనకి గుర్తుందో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఒక నిబద్ధత గల కమ్యూనిస్టుగా కమ్యూనిస్ట్ పార్టీ ఏ కార్యక్రమం వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీ ఒక బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని తన బాధ్యత నెత్తిన వేసుకొని చూసేస్తున్న దాన్ని నెరవేర్చే వ్యక్తిగా మాకు రాఘవరావు గారు తెలుసు. ఒంగోలు ప్రజలను దోమల నుండి కాపాడాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దిబ్బల రోడ్లో దోమతెర కట్టి కొంతమంది మహిళలు దోమల బ్యాట్ పట్టుకొని సమస్య తీవ్రతను తెలియజేశారు. ఒంగోలు నగరంలో దోమల దాడితో ప్రజలు తల్లడిల్లుతున్నారని ఐద్వా నగర కార్యదర్శి జి ఆదిలక్ష్మి తెలిపారు. పోతురాజు కాలువ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని, పగలు రాత్రి తేడా లేకుండా దోమలు కుడుతుండడంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి జి రమేష్, ఐద్వా నాయకురాళ్లు బి రంగమ్మ, జి కళ్యాణి, వై అంజనీదేవి, కె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. దోమల సమస్య ఒంగోలు నగరంలో తీవ్రంగా దోమల సమస్య ఉంది. స్థానికంగా ఈ పోతురాజు కాలువ చుట్టుపక్కల దోమలు విపరీతంగా పగలు కూడా ఉండే పరిస్థితి ఉంది. దోమలు నివారించాలి. అట్లానే పోతురాజు కాలువ శుభ్రం చేసి, అట్లానే ఇళ్ళ దగ్గర ఉండే కాలువలన్నీ శుభ్రం చేసి వాటిలో పూడికి తీసి మందు కొట్టాలని, అట్లనే దోమల నివారణ కోసం ఫాగింగ్ చేయాలని. ఈ దోమల సమస్య తీవ్రంగా ఉంది. ఒక్కొక్క కుటుంబం రోజు పగలు నైటు గుడ్ నైట్లు ఈ కడ్డీలు ఇవన్నీ వెలిగించినా కానీ దోమలు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఈ దోమల కడ్డీల వల్ల మనుషులకి అనేక జబ్బులు వస్తూ ఉన్నాయి, హాస్పిటల్ పాలు అవుతూ ఉన్నారు. అట్లనే ఈ డెంగ్యూ మలేరియా జ్వరాలు కూడా ఇప్పుడు విపరీతంగా పెరిగినాయి. ఈ దోమల సమస్య తీవ్రంగా ఉంది. సాయంత్రం 5:30 అయితే చాలు ఈ దోమలు విపరీతంగా ఒక్క నిమిషం కూడా బయట జనం మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఈ దోమలు నివారించాలి, అట్లనే ముందు కొట్టాలి. నగరపాలక సంస్థ దీని మీద చర్యలు తీసుకోవాలి. అట్లనే కార్మికులను పెంచి కాలువలు శుభ్రం చేసి ప్రతిరోజు దోమల మందు ఫాగింగ్ చేస్తే కొంతైనా మెరుగైన వస్తుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. దీని మీద చర్యలు తీసుకోవాలని వెంటనే దీనికి మేము ఐద్వాగా కోరుకుంటాం. మాజీ మంత్రి అంబటి రాంబాబును అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు పరామర్శించారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి హేయమైన చర్య అని అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. లేని సంఘటనను సృష్టించి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు వేయడం జరిగిందని విమర్శించారు. అసలు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని ఒక్కసారి ఆలోచించుకోండి. అనవసర అపనిందలు మానుకోవాలని కోరారు. బాపట్ల, ప్రకాశం జిల్లాల తరపున ఖచ్చితంగా అంబటి రాంబాబుకి కుల మతాలకు అతీతంగా అండగా ఉంటామని పేర్కొన్నారు. మాకు తండ్రి సమానమైనటువంటి అంబటి రాంబాబు గారి మీద, అదేవిధంగా వాళ్ళ ఆఫీసు, ఇంటి మీద దాడి చేసిన సంగతి చాలా బాధాకరం. ఒక లేని సంగతిని సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మధ్య వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడానికి
రాష్ట్రం మొత్తం కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో, అదేవిధంగా గుంటూరు పట్టణంలో అంబటి రాంబాబు గారు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా వాటిని తీసివేయకుండా ఏదైతే పార్టీ తరఫున మేమందరము కూడా గుళ్ళకెళ్ళి పూజ చేసి వెనక్కి వస్తున్న సందర్భంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, వాళ్ళు రెచ్చగొట్టిన తర్వాత పొరపాటున ఒక నోరులోంచి ఒక వర్డ్ జారటం జరిగింది. దాన్ని కూడా రాంబాబు గారు ఆల్రెడీ చింతించారు. అయినా కానీ క్రూరంగా ఏ విధంగా ఆఫీస్ మీద, ఇంటి మీద పడి ధ్వంసం చేశారో మీ అందరూ చూశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా లోకల్ ఎమ్మెల్యేని రెచ్చగొట్టారు. హాయిగా వాళ్ళు ఢిల్లీలోనో ఎక్కడో కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇది చేశారో వాళ్ళు డెఫినెట్గా రేపు ఏ విధంగా బాధపడతారో మీరే. నిజంగా అసలు తిరుమలలో ఇది జరిగిందా జరగలేదా అనేది మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ వెంకటేశ్వర స్వామిని నేను ఒక్కటే కోరుకుంటున్నాను, తెలుసో తెలియకో కొంతమంది పెద్దవాళ్ళు తప్పు చేశారు, వాళ్ళందరినీ కాపాడాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ శ్రీ రాజ్య శ్యామలాంబ డెవలప్మెంట్ కమిటీ, కేఎన్టీ గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీన ఒంగోలు మంగమ్మ కళాశాల నందు అష్టోత్తర శత గోపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. మంగమ్మ కళాశాలలో జరిగిన సమావేశంలో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ప్రముఖ వేద పండితులు ప్రసన్న పంతులు అర్చకత్వంలో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. 108 మంది భక్తులతో 108 గోవులకు పూజ, యజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని గోమాత అనుగ్రహం పొందాలని కోరారు. కార్యక్రమంలో మంగమ్మ కళాశాల ప్రిన్సిపల్ రంగారావు, 44వ డివిజన్ కార్పొరేటర్ గోపాల్ రెడ్డి, వెంకట్రావు, ధనరాజ్, వంశీ, రామచందర్ రెడ్డి, నాగాంజనేయులు, నేరెళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మ హిందూ మహాసభ కార్యక్రమాన్ని రేపు ఆదివారం ఏర్పాటు చేస్తున్న శుభ సందర్భంలో అష్టోత్తర శత గోపూజ మహోత్సవాన్ని పోయిన సంవత్సరం మన కళాశాలలో ఏర్పాటు చేసి దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నందుకు మళ్ళా ద్వితీయ వార్షికోత్సవంగా మరలా అష్టోత్తర శత గోపూజ మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ సందర్భంగా సనాతన హిందూ ధర్మ మహాసభ ఈ సందర్భంలో హిందువులంతా కూడా సమైక్యంగా ఉండాల్సినటువంటి ఉద్దేశంతో లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనేక మంది తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. గోమాత జాతీయ మాతగా గుర్తించాల్సినటువంటి శుభతరుణం ఇది. గోవు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో హిందువుల యొక్క జీవన విధానంలో మమేకమైపోయింది. గోరక్ష సర్వ జగద్రక్ష, గోమాత లేని నాడు భూమాత లేదు. సనాతన ధర్మం అంటే ధర్మపరాయణమైనటువంటి ఆచారం అనేటువంటి విధానంలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఒంగోలు పట్టణ మరియు సమీప గ్రామ భక్తజన సందోహానికి మేము తెలియజేసేది ఏంటంటే, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ యొక్క కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో 108 గోవులు, 108 మంది మహిళా భక్తుల చేత యజ్ఞము యాగము చేయించబడుతుంది. అది కూడా లింగంగుంట ప్రసన్న పంతులు గారి ఆధ్వర్యంలో ఆ యజ్ఞయాగాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి కార్యక్రమం 2వ సంవత్సరం చేయటం చాలా శుభదాయకం. రేపు జరగబోయే కార్యక్రమంలో మన చుట్టుపక్కల ప్రజలైతేనేమి, స్వామీజీలైతేనేమి, ఎవరు సంబంధించిన సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ, హిందూ ధర్మ ప్రసారకర్తలైతేనేమి, హిందూ దేవతలను పూజించే ప్రతి ఒక్క భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని, ఈ గోపూజ వల్ల ఉపయోగాలు, దానివల్ల లాభాలు, దానివల్ల కలగాలని కోరుకుంటున్నాము. ఇప్పటికీ పసిపిల్లలు పాలు యాడ్ నుంచి వస్తున్నాయని అడిగితే కొంతమంది ప్యాకెట్లోనని చెప్తుంటారు, కానీ గోవులో నుంచి వస్తున్నాయని కానీ ఇలాంటివి కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు.
దాని గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాం మేము. సంతనూతలపాడు మండలం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. హాకీ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అభివృద్ధికి 50 సంవత్సరాల పాటు ఎనలేని కృషి చేసిన డైరెక్టర్ నిరంజన్ రెడ్డి హాకీ క్రీడాకారులు జీవితాలలో వెలుగులు నింపారని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుందర్ రామిరెడ్డి పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ మైనంపాడులో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మైనంపాడు హాకీ క్లబ్ అధ్యక్షులు గొడుగు కాళేశ, ఆకుల బ్రహ్మయ్య, జాయింట్ సెక్రటరీ టి రవికుమార్, సభ్యులు చంద్రశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు మట్టిపాటు నలుగురు రండి. ఒంగోలు కేశవస్వామిపేట విజయదుర్గాదేవి అమ్మవారి దేవస్థానం 31వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకం, అలంకరణ సేవ, సామూహిక లలిత సహస్రనామ పారాయణ నిర్వహించారు. అమ్మవారి నగరోత్సవం నయన మనోహరంగా సాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి రథాన్ని లాగారు. దేవస్థానం ప్రెసిడెంట్ కందేపి సుధాకర్, ప్రధాన అర్చకులు గోపీనాథ్ శాస్త్రి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రంజాన్ ఉపవాస వేళలు తేదీ 26/2/2026 గురువారం సహరీ ఉదయం 5:08 ఇఫ్తార్ సాయంత్రం 6:21. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. తొలిసారిగా మార్కాపురం జిల్లాకు విచ్చేస్తున్న సీఎం చంద్రబాబును స్వాగతించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. పీఏసీఎస్ ఉద్యోగుల నిరవధిక సమ్మె విరమణ, ఉద్యోగుల డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం. జనసేన పార్టీ సభ్యత్వ సాధకుల సమావేశం, పార్టీ సభ్యత్వ నమోదును విస్తృతంగా చేపట్టాలన్న ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్. డి న్యూస్లో నేటి మాట. స్నేహితుడు ముఖ్యమనుకుంటే అతని తప్పును మర్చిపోవాలి, అతని తప్పే ముఖ్యమనుకుంటే ఆ స్నేహితుణ్ణి మర్చిపోవాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.